దట్స్ వాట్ రైట్. బేసికల్లీ మనకి ఇప్పుడు గ్లోబల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం అనుకోండి, ఈ సిస్టమ్ ఇలాగే రన్ అవుతుందనే ఉద్దేశంలో ఉంటారు బేసిక్గా. ఓకే, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ అండర్స్టాండ్. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయనుకోండి, ఇది ఇలాగే జరుగుతుంది కదా, ఇది ఇంతే కదా, ఇంతకు మించి ఏం చేయగలం అనే ఉద్దేశంలోనే ఉంటారు. ఎందుకు చేయలేము అనేది అనే ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. బేసికల్లీ చేంజెస్, ఆ చేంజెస్ని మనం ఇక్కడ వాడుకుంటాం బెటర్ కదా. వీ హ్యావ్ సీన్ ఇట్ బెటర్ ఆప్షన్స్. అవి ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అదే ప్రొసీజర్లో. అంటే ఇప్పుడు చెత్త ఉండేది రోడ్డు మీద ఇసటం అనేది కామన్ థింగ్. మనకి వాటర్ బాటిల్ మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళి చూడండి, మనకి ఎస్పెషల్లీ వాటర్ బాటిల్ తాగగానే మనకి క్యాజువల్ ఫ్లిక్కింగ్ ఉంటుంది. అది అలవాటు. అక్కడ సిస్టమ్ అంటే సిస్టమ్ ఉంది, అక్కడ బాక్సెస్ ఉంటాయి, దీంట్లో ఉంటుంది కరెక్ట్. అంటే ఎక్కడోసారి ట్రాష్ వేస్తానికి క్యాన్ ఉంటుంది, దగ్గరలో దొరుకుతుంది, తీసుకెళ్ళి వేస్తాము. ఇక్కడ ఉండదు కదా, ఎలా చేయాలనే ఉద్దేశం. దానికి దీనికి ఎలా కంపారిజన్ అంటే కొన్ని థింగ్స్ పెట్టచ్చు కదా, మనం ట్రాష్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టచ్చు కదా అని మనం అనుకుంటాం. ట్రాష్ ఎక్కడ పెడితే అక్కడ పెడితేనేమో దాని చుట్టూ ఏమవుతుందో చూసాం బేసికలీ. సో వీ హావ్ టు గో విత్, అంటే ఇది ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటా బెటర్ సిస్టమ్ని ఎలా చేసుకోవాలి, మనకు తగ్గట్టుగా చేసుకోవాలి అనే దాని మీద అవగాహనతో పని చేసుకుంటున్నాం అంతే బేసిక్. అక్కడ సిస్టమ్ చాలా బాగుంది, ఇక్కడ ఏం బాగాలేదు అని బాధపడితే మనం ఎట్లా? సో దట్స్ వాట్ వీఆర్ దేర్ టు చేంజ్ ఇట్. నేను దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తామా? ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, మాట్లాడతాము పిల్లలతోటి, వాళ్ళ టీచర్స్కి అక్కడ కొంత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా వాళ్ళ డ్రగ్ యూజ్ చేస్తున్నారని వాళ్ళకి తెలిస్తే హౌ టు టాక్ టు దెమ్. కౌన్సిలర్స్ ఉంటారు, మన దగ్గర కౌన్సిలర్స్ లేరు. సో ఆ టీచర్స్కి ఎలా ప్రోగ్రామ్స్ రాయించాలని ఒక సైకియాట్రిస్ట్ తోటి మాట్లాడి ఒక ప్రోగ్రామ్ రాపిస్తున్నా. ఆల్రెడీ నేను అక్కడ నుంచి కొంచెం మెటీరియల్ తెచ్చుకున్నా. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ కెన్ డూ ఇన్ ద సిస్టమ్. అవి ఒక బెటర్ అంటే స్కూల్ సిస్టమ్కి లేకపోతే బెటర్ పిల్లలకి చూసుకుందాం, అదొకటి చేయొచ్చు. తర్వాత ఆశా వర్కర్స్, సోషల్ వర్కర్స్ తోటి మాట్లాడటం, ఎస్పెషలీ మామ్స్కి తెలుస్తుంది. వాళ్ళు వచ్చేసి భయం లేకుండా ఒక టీచర్ తోటో లేకపోతే కౌన్సిలర్ తోటో హెల్ప్ తీసుకోవటం, ఇట్లాంటివన్నీ డెఫినెట్గా అక్కడ నేర్చుకున్నాయే. మా పిల్లలు చెప్తా ఉంటారు స్కూల్లో ఇలా చేసేవాళ్ళం అని. అట్లాంటివన్నీ నేర్చుకుని ఇక్కడికి వచ్చి చేయటం, ఎంత ఇంప్లిమెంట్ చేయటం, ఫాలో చేయటం అంతే. కానీ అనిపిస్తుందా మీకు, అమ్మ బాబాయ్ ఇప్పుడు మనం చేసేది 0.1% సరిపోదు అసలు, దీనికి ఇక్కడ చాలా మార్పు రావాలి, ఎప్పుడు వచ్చాను అని ఎక్కడైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుందా సార్ ఇద్దరికి? ఎందుకంటే ఇద్దరు వర్క్ చేస్తూ ఉన్నారు సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కడ ఒక చోట స్టార్ట్ చేయాలి కదండి. మనం అంతా మార్చలేము, కనీసం ఉన్నందుకు మనం కొంతమందిని మార్చినా కొంతమంది మారినా దేవుడు మనని ఎందుకు పంపించాడు, పని చేసాం అనుకుంటాం. దట్ ఈస్ హౌ ఐ థింక్. బట్ తనకి మాత్రం ఇంకా చాలా బిగ్గర్ డ్రీమ్స్ ఉన్నాయి, నా సర్కిల్ చిన్నది. ఏంటి సార్, ఏమున్నాయి సార్ డ్రీమ్స్? చెప్పండి సార్. డ్రీమ్స్ అంటే పెద్దగా ఏం లేదండి. బేసికలీ వీ నీడ్ టు చేంజ్ సంథింగ్, వీ నీడ్ టు బ్రింగ్ దిస్, ఏదో తీసుకురావాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, ఇంట్లో చేయాలి. వీ నీడ్ టు చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. బేసికలీ సిస్టమే కాకుండా ఇక్కడ జనాల లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం ప్రయత్నాలు చేసుకుంటూ వస్తాం. సో విచ్ ఈజ్ ఎ బిగ్గర్ టాస్క్. నేను ఎమ్మెల్యేగా తీసుకుంది కూడా దానికోసం బేసికలీ, బికాజ్ ఐ కెన్ బి క్లోజర్ టు పీపుల్. ఎంపీస్ కంటే మనం పీపుల్కి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వగలం కూడా దీంట్లో. అందుకని ఎమ్మెల్యే అనేది నేను చూస్ చేసుకుంది కూడా దానికోసమే. సో ఈజియర్ టు టాక్ టు దెమ్, ఇక్కడే అవైలబుల్ ఉంటాం. సో ఆ చేంజెస్ తీసుకొస్తాంలో డ్రీమ్స్ చాలా ఉన్నాయండి. గుడివాడని చూసుకుంటే, గుడివాడకు ఒక పెద్ద చూడగానే అందంగా కనపడే గుడివాడ అనేది పెద్ద డ్రీమ్ నాకు. అన్నిట్లో చూడగానే చాలా అందంగా కనపడేది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిరిగాని ప్లేస్ ఇది. అన్నీ మూవ్ అవుతున్నాయి, అన్నీ చేంజ్ అవుతున్నాయి, ఇది ఎందుకు ఇలాగ ఉండిపోయింది అనే బాధలో చాలా ఉంటుంది నాకు. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మానుకోలేని ఒక అలవాటు అంటే ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మానుకోని అలవాటు అండి, మీరేం చాలా టిపికల్ క్వశ్చన్ చేస్తున్నారు. మానుకోని అలవాట అండి, ప్రతి మానుకోలేని అలవాటు తన అలవాటు కాదని అంటే, ప్రతి బర్త్డేకి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ రావటం. ఇప్పుడు మీరు కింద కూడా చూస్తే అందరూ సంక్రాంతి పండగకి ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఫ్యామిలీస్ వెళ్తారు కదా, మీరు కనీసం 10 మంది కనిపిస్తారు. రాము ఫ్రెండ్స్ అందరు ఇటే. పండగ అంటే మా ఇల్లే, బర్త్డే అంటే ఇప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి. మీరు చిన్నప్పటి నుంచి అన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి అందరూ
ఇంకా మై మదర్స్ అందరూ వచ్చేసారు. ఇంకా వాళ్ళ పొద్దున ఇంకా వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అదొకటి మాత్రం నా ఫ్రెండ్స్ కిండర్ గార్డెన్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు. వాట్ అబౌట్ మూవీస్ అండి? మూవీస్ అక్కడికి వచ్చి నాకు ఎక్కువైంది. నాకు యాక్చువల్లీ నేను US లో తక్కువ వెళ్ళేవాళ్ళని, కానీ కొత్త మూవీ వస్తే మస్ట్గా వెళ్తున్నాం. ఈ మధ్య ఏం చూసారు సార్? మన శంకర్ వరప్రసాద్ గారు చూసాం. అప్పుడు చూస్తారా? చూసామండి. అదే ఫస్ట్ డే వెళ్తాను, ప్రీమియం షోకి వెళ్ళిపోతాం. సీరియస్లీ? ఇద్దరు వెళ్ళారా సార్? మేడం తీసుకెళ్ళలేదా? వచ్చింది. వచ్చారా? నేను కూడా వెళ్ళండి. మేడం తీసుకెళ్లకుండా ఫ్రెండ్స్ తోటి, మా ఫ్రెండ్స్ మేము ఎక్కడ టూర్కి వెళ్తున్నాం, ఇక్కడ న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ ఉంది అక్కడ ఉంది ఇలా వెళ్ళిపోతుంటారండి. వెళ్తారండి. ఏదో చెప్తానే ఉంటారా, నాకేదో ఉండేది. సినిమాలు నేనే వెళ్ళను ఎక్కువ, బట్ టూర్ కు మాత్రం ఎస్సీ. అన్యాయం కదా సార్? మేడం తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళే కూడా ఉంటాయి కదండి. తీసుకెళ్ళని ఏముంటాయి సార్ మీ జెంట్స్? అసలు తీసుకెళ్ళే కూడా ఉంటాయి కదండి అంటున్నా. వెళ్ళేవి కూడా ఉంటాయి అంటున్నారు, తీసుకెళ్ళడం ఎందుకు ఉండాలని నేను. తీసుకెళ్ళని అంటే బేసికల్ ఫ్రెండ్స్ ఉంటాం, నలుగురు కూర్చొని బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. మాకుండే మళ్ళీ వాళ్ళందరూ కింద ఉండే ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉండేవాళ్ళం. మీకు ఎంత సపోర్ట్, మారి బంగారం ఉంటున్నారు. అదే విషయం. పాత ఫ్రెండ్స్ అండి, కొత్త వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తున్నారు. 10 మందే వెళ్తారు టూర్ కి, 10 మందే ఇంట్లో ఉంటారు, 10 మందే కబుర్లు చెప్పుకుంటారు అర్ధరాత్రి దాకా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కనుక వాళ్ళతో కూడా తగ్గిపోయింది బాగా నాకు. బేసికల్ అంటే అందరూ కలిపి కూర్చుంటున్నారు ఎక్కువగా. 3-4 ప్రశాంతంగా పోయా, అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ పర్లేదు, కానీ మిగతా వాళ్ళందరే కొంచెం కష్టంగానే ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి కూర్చోవాలనుకుంటాం బేసిక్గా. ఆబ్వియస్గా దానికి ఏం ప్రాబ్లం రాదులేండి. పచ్చికి ఎప్పుడు నువ్వు చెప్పలేదు.